సన్యాసం ఎలా తీసుకోవాలి? శాస్త్రయుక్తంగా ఉన్నది, శాస్త్రోక్తంగా. అంటే ఏంటి? అష్టశ్రాద్ధం చేసుకోవాలి, ఆత్మశ్రాద్ధం చేసుకోవాలి, విరజాహోమం చేసుకోవాలి. సాక్షాత్ గురు ఆశీర్వాదంగా మీకు ప్రారంధములు ఉంటే మీకు సన్యాసం వస్తుంది. ఆ విధంగా శాస్త్రోక్తంగా శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే, తత్వం తెలిసిన తర్వాత తీసుకుంటే దాన్ని విద్వత్ సన్యాసము, పరమహంస పరివ్రాజక సన్యాసం అంటారు. ఇది ఉత్తమ సన్యాస స్థితి. తర్వాత మీరు గృహస్థులో పూర్తిగా మీ బాధ్యతలు అయిపోయిన తర్వాత ఇక ఈ జీవితంలో ఇంకేమున్నదిలేండి, ఆఖరి క్షణంలో సన్యాసం తీసుకుందామా అని మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది ఇక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్నమాట, టెర్మినల్ కేస్, ఆదుర్దా సన్యాసి అంటారు. అంటే చనిపోయే ముందు దుర్మరణం పాలు ఎందుకు అవడము, దుర్దశ ఎందుకు పట్టుకోవడము, సన్యాసిగా పోతేనే అట్లీస్ట్ తత్వం తెలియకపోయినా మీకు బ్రహ్మలోకం లాంటి ప్రాప్తాల స్థితులు ఉన్నాయి. సన్యాసం ద్వారా అనేక తరతరాలు మీ వంశమంతా ఎంతో పావనమవుతుంది. ఇంకొంతమంది వివేకముతో కూడిన వైరాగ్యం కలిగినప్పుడు ఎప్పుడైతే ఈ మొత్తము ఈ ప్రపంచనంతటిని పరీక్షించిన తర్వాత మీకు దాంట్లో చెరుకు రసం తీసినటువంటి బగాసే పిప్పులాగా ఎప్పుడైతే అనిపించిందో, నామరూపాలన్నీ ఈ జగత్తంతా కూడా ఛిద్రం పడినటువంటి కుండలాగా మీరు ఎంత నింపడానికి ప్రయత్నిస్తున్నా నిండదు అని తత్వం ఒక్కసారి బోధపడినప్పుడు ఆ క్షణంలోనే మీరు సన్యాసం తీసుకోవచ్చు.